నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ తన కుమార్తె సరణితో కలిసి పరిశీలించారు. హై స్కూల్లోని తరగతి గదులు, ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమంలో భాగంగా విఆర్ హై స్కూల్కు పునర్వైభవం తీసుకొస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఏడాది 1000 మంది పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. 5 ఏళ్లుగా మూతపడ్డ విఆర్ హై స్కూల్పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారని సరణి అన్నారు. మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఒక 1000 మందికి యాక్చువల్గా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం. దానికి 1000 మందిని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై దాదాపు చేశారు. అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు, NCC వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చక్కగా ప్లే గ్రౌండ్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఈ నలుగురి యొక్క దీంతో P4 అనే కాన్సెప్ట్ అంటే ఈ రాష్ట్రంలో టాప్ 10% ఆఫ్ ది పీపుల్, బాటంలో ఉన్న పేదలు నిరుపేదలు 20%ని అడాప్ట్ చేసుకోవాలని. విఆర్ స్కూల్ గత 5 ఏళ్ళుగా తీసుకుంటే మూతపడిపోయింది. టీడీపీ పార్టీ వచ్చి మా నాన్నగారు వచ్చాక ఈ స్కూల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. జూన్ 12 నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. సో ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి పేద విద్యార్థికి కూడా ఖచ్చితంగా మంచి చదువు రావాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, బాగా నాన్ అకాడమిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని. సో ప్రతి ఒక్కరూ చదువు ఒకటే కాదండి, ఈ జనరేషన్లో పేరెంట్స్ చదువు ఒకటే కాదు, సో గేమ్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, మా చైల్డ్ ప్రతి ఒక్క యాంగిల్లో ఎదగాలి అని కోరుకుంటున్నారు. సో ఈరోజు విఆర్ స్కూల్లో ఇక్కడ ఉన్నానండి టీడీపీ సైన్యంతో, మా నాన్నగారితో. అర్థం చేసుకొని ఎలా అయితే ఒక పిల్లవాడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి, ఎలా అయితే ముందుకు వెళ్ళగలడు, ఎలా అయితే ఇంకా బాగా ఫోకస్ చేయగలడు, ఒక మంచి క్వాలిటీ టీచర్స్ నుంచి, మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రతిదీ మైండ్లో పెట్టుకొని మేము ఇక్కడ డిజైన్ చేస్తున్నామండి.